సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి భోజనంకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు బయట ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఆన్లైన్ వ్యాపారం అనేది చాలా జోరుగా కొనసాగుతోంది. ఈ స్విగ్గీ కానీ లేకపోతే జొమాటో కానీ ఇటువంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ఇంటికి నేరుగా ఆహారం తెచ్చుకోవడం. అయితే తెచ్చుకున్న తర్వాత ఆహారం సరిగ్గా లేకపోతే ఏం చేయాలి? ఈ విషయం చాలా మంది తెలియదు. ఒకవేళ తెలిసినప్పటికీ కూడా సరేలే మనకి ఎందుకు అని కోరుకుంటూ ఉంటారు. కానీ నా పక్కన ఉంటుంటే ఒక వ్యక్తి మాత్రం ఆహారం క్వాలిటీ సరిగ్గా లేదని చెప్పనేసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు తర్వాత ఏమని చెప్పి అడిగి చేసిన ప్రయత్నించారు. మీ పేరండి? నమస్తే సార్, నా పేరు త్రినాథ్ అండి. నేను లాసెన్స్ బే కాలనీలో నివాసం ఉంటున్నాను సార్. నేను జూలై నెలలో హోటల్ రిచ్ కంఫర్ట్ మరియు బాంబే రెస్టారెంట్, జ్యోతి థియేటర్ అనే 2 రెస్టారెంట్ల నుండి వివిధ పదార్థాలు ఆర్డర్ చేసుకోవడం జరిగింది సార్. డ్యూటీ బిజీలో ఉండడం వల్ల, వేరే పనుల్లో ఉండడం వల్ల నేను బిజినెస్ చేస్తుంటాను. మా ఆవిడ గారు ఎంప్లాయ్ అండి. దానివల్ల మేము ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం జరిగింది. కానీ 2 సార్లు ఏంటంటే ఫుడ్లో అన్వాంటెడ్ ఇంగ్రీడియంట్స్ మాకు కనిపించాయి. ఫుడ్ దుర్వాసన రావడం ఒకటి. నెక్స్ట్ టైం వెజ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్లో పెట్టినప్పుడు అందులో మాంసపు ముక్కలు వచ్చాయి. అది ఆగస్టు 15 రోజు ఆ విధంగా అవడం చాలా ఆశ్చర్యకరం అండి. దాని మీద నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ జీవీఎంసీ వారిని కలవడం జరిగింది. వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫుడ్ శాంపిల్స్ అందించడం జరిగింది. వారు ఏమైతే ఉన్నారో 10-15 రోజుల్లో నాకు రిపోర్ట్ వస్తుందని చెప్పారు. నేను ఆ రిపోర్ట్ పెట్టుకొని కన్జ్యూమర్ కోర్టులో వేసుకుంటానని చెప్పడం జరిగిందండి. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని విధాలుగా, ఎన్ని దఫాలుగా ఆఫీసు చుట్టూ తిరిగినా నాకు ఏదైతే నేను కంప్లైంట్ అర్జీ పెట్టానో దాని తాలూకా అర్జీ పరిష్కారం అవ్వలేదు. నాకు ఏదైతే ఫుడ్ సేఫ్టీ టెస్ట్కి పంపించారో ఆ టెస్ట్ యొక్క రిపోర్ట్ కూడా నేటి వరకు అందించలేదు. దానికోసం నేను గత సోమవారం నాడు ప్రజా పరిష్కార వేదికని ఆశ్రయించి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో నాకు 3 రోజుల్లో పరిష్కారం చేస్తారని చెప్పడం జరిగింది. కానీ పరిష్కారం చేయడానికి ఉన్నతాధికారులు నన్ను ఎవరు సంప్రదించలేదు. కాగా కింద స్థాయి ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు నన్ను సంప్రదించి మీ కంప్లైంట్ మేము క్లోజ్ చేస్తున్నాం, మాకు 3 రోజులే గడువు ఉంది కాబట్టి కంప్లైంట్ క్లోజ్ చేస్తున్నాం, మీరు దయచేసి కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి అని గత కొన్ని రోజులుగా నా మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. దానికోసం నేను మళ్ళీ 2వ కలెక్టర్ గారిని ఇదే విషయమై కంప్లైంట్ చేయడానికి ఆశ్రయించగా అసిస్టెంట్ కమిషనర్ గారు కలిసి ఇది ఇలా జరిగిందండి, 2వ మీ దగ్గరికి వస్తున్నాం ఈ కంప్లైంట్ విషయంలో అంటే, అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోమ్మా అని చెప్పడం జరిగిందండి. దానికి ఆన్సర్గా అది చాలా బాధ్యత రాహిత్యం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఉన్నత స్థాయి అధికారి అలా నెగ్లిజెంట్గా ఆన్సర్ చెప్పడం అనేది సామాన్య ప్రజానికానికి కరెక్ట్ కాదండి. ఏదైతే సంబంధిత మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారికి కానీ, లేదంటే ఏదైనా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారికి కానీ వాళ్ళని నేరుగా పిలిపించి, వాళ్ళ కార్యాలయానికైనా పిలిపించి అక్కడ సంబంధిత చర్యలు తీసుకొని సదరు రెస్టారెంట్ల మీద వెంటనే రైడ్లు జరిపి కానీ, ఆ ఫుడ్ శాంపిల్స్ తీసుకొని కానీ సంబంధిత రెస్టారెంట్ల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేటి సమాజంలో ఫుడ్ కల్తీ విచ్చలవిడిగా విపరీతంగా జరుగుతుంది. పాల నుండి తాగే పాల నుండి, నీళ్ళ నుండి కూడా ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుంది. ఒక సామాన్య పౌరుడిగా నేను ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకేసి ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చి ఇన్నాళ్ళు తిరగవలసి వస్తుందంటే, ఓకే మీరు కంప్లైంట్ ఇచ్చారు, సమస్య పరిష్కారం కోసం చెప్పినది ఫుడ్ శాంపిల్ను పరీక్షించమన్నారు. నేను ఎంతవరకు పరీక్షించలేదు సరికదా. మరోవైపు సచివాలయం సిబ్బంది ఫోన్ చేసి మీరు విత్డ్రా చేసుకోవాల్సి అంటున్నారు. అంటే దీనికి కారణం ఏంటి? అటు నుంచి రెస్టారెంట్ నుంచి బెదిరింపులు వచ్చుంటాయంటారా? ఖచ్చితంగా వచ్చుంటాయండి. సంబంధిత రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో, హోటల్ రిచ్ కంఫర్ట్ కానీ, బాంబే రెస్టారెంట్, జ్యోతి థియేటర్ కానీ, వాళ్ళకి నగరంలో 10 బ్రాంచ్లు ఉన్నట్టున్నాయి, పలుకుబడి ఉన్న వ్యక్తులు. సో వాళ్ళు ఏమైనా చేయగలరండి. వాళ్ళకి ఖచ్చితంగా బెదిరింపులు వచ్చి ఉంటాయి ఎవరైతే సంబంధిత సచివాలయ సిబ్బందికి. దానివల్లనే వాళ్ళ బెదిరింపులకు కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా ఎరచూపు కానీ లొంగుపాటుకు గురి చేసి నా యొక్క కంప్లైంట్ విత్డ్రా చేసుకోమని వాళ్ళు చెప్తే వాళ్ళు నా మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఇది సహించవలసిన విషయం కాదండి. ఇది ఉపేక్షించవలసింది అంతకన్నా కాదు. దీన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి ఉన్నతాధికారులు ఖచ్చితంగా నిష్కల్మషంగా ఎటువంటి రాజకీయ పలుకుబడులకి లోబడకుండా విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకొని సామాన్యులకి నాలాగా
ఫిర్యాదు ఇచ్చి ఎవరైతే నిలబడి తిరుగుతున్నారో వాళ్ళకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మరో విషయం అంటే ఇదే విషయం మీద మీరు అంటే ఉన్నతాధికారులు అంటున్నారు అంటే ప్రజాప్రతినిధుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా ఈ సమస్యని? ఇన్నాళ్ళు అయిపోయింది కదా, దాదాపు అంటే 2 నెలలు అయింది మీరు మొదటి కంప్లైంట్ ఇచ్చి. అదే 2 నెలలు అయిపోయింది, సమస్య పరిష్కారం కాలేదు, పైగా మీకు బెదిరింపులు కూడా వస్తున్నాయి కాబట్టి ఏదైనా ప్రజాప్రతినిధుల దృష్టికి మీరు తీసుకెళ్లే అవకాశం ఉందా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మనం ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను కూడా చదువుకునే వ్యక్తిని, మొదట పై స్థాయి అధికారులను కానీ రాజకీయ ప్రతినిధులను కానీ కలవండి. కింద స్థాయి నుండి కింద స్థాయి ఆఫీసు సిబ్బంది ద్వారా అప్రోచ్ అవుతాం. నేను అదే పనిలో భాగంగా సంబంధిత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి కార్యాలయానికి వెళ్ళి శాంపిల్స్ ఇచ్చి అంతా జరిగింది. అక్కడ నాకు న్యాయం జరిగినప్పుడు నేను గ్రీవెన్స్కి వచ్చి నా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా నాకు న్యాయం జరగలేదని క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి నేను ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు జరగాలని, ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారం అవ్వాలని ఏదైతే తలపెట్టారో ఈ కార్యక్రమం సజావుగా జరగట్లేదని నాకు అనిపిస్తుంది. కావున నేను అమరావతికి వెళ్ళి నేరుగా ముఖ్యమంత్రి గారిని కలిసి నా సమస్యని విన్నవించుకొని నాకు తగు న్యాయం చేయవలసిందిగా ఖచ్చితంగా కోరుకుంటున్నానండి. మీడియా మిత్రులకు కూడా నాకు విన్నపం, ఈ విషయంలో నాకు కొంచెం సహకరించి ఈ విషయం ఏదైతే ఉందో ఉన్నతాధికారుల దృష్టికి మరియు గౌరవ ముఖ్యమంత్రి మంత్రుల వారికి చేరేలా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. నాకు ఒక అపాయింట్మెంట్ కానీ ఇప్పిస్తే నేను పూర్తి సాక్ష్యాధారాలతో సహా కలిసి సమాజంలో వ్యవస్థలో జరుగుతున్న లోటుపాట్ల గురించి వివరించదలుచుకున్నానండి. నమస్తే. ఓకే, రైట్. ఇది త్రినాథ్ గారు అంటే జూలై 24వ తేదీన అంటే ఈరోజు 15వ తేదీ అంటే దాదాపు 2 నెలల క్రితం తాను ఆర్డర్ చేసినంత ఆహారం బాగాలేదు, నాణ్యత సరిగ్గా లేదని చెప్పనేసి ముందుగా ఫుడ్ సేఫ్టీ అధికారికి ఫిర్యాదు చేశారు. అక్కడ సమస్య పరిష్కారం కాలేదు. ఆ తర్వాత విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదు. పైగా సచివాలయం సిబ్బంది నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ వెనక్కి తీసుకోమని చెప్పనేసి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారో ఆ వేదిక లక్ష్యం నెరవేరడం లేదు. కాబట్టి నేరుగా ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పనేసి త్రినాథ్ గారు తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రజలకు ఏమైనా సరే ఇబ్బందులు ఉంటే, గ్రీవెన్స్ ఉంటే ఆ గ్రీవెన్స్ ను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంటుంది. ఒకవేళ అధికారులే ఆ బాధ్యత పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే ఇక ప్రజలు తమ సమస్యలను ఎవరు చెప్పుకుంటారు? వీడియో జర్నలిస్ట్ హేమంత్, జగదీష్ కుమార్.